హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ దేశంలో మారుమూల ప్రాంతాలను టెలికాం సేవలను విస్తరించే లక్ష్యంతో ఇండియన్ పోస్ట్ ఆఫీస్తో ఊహాత్మకమైన భాగస్వామ్యంలోకి ప్రవేశించింది. ఈ చర్య ఇప్పటి వరకు మార్కెట్లో ఆధిపత్యం చెలాయించిన రిలయన్స్ మరియు జియో, ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ టెలికాం దిగ్గజాలను బలమైన సవాలుగా సృష్టిస్తుందని భావిస్తున్నాయి. అయితే బిఎస్ఎన్ఎల్ పోస్ట్ ఆఫీస్ మధ్య కొత్త ఒప్పందం అయితే జరిగింది. ఇప్పటి వరకు కొత్త సిమ్ కార్డులు కొనుగోలు చేయడం మరియు రీఛార్జ్లు లేదా కస్టమర్ సపోర్ట్ వంటి సేవలు నిర్దిష్టను బిఎస్ఎన్ఎల్ కార్యాలయాలు మరియు ఫ్రాంచైజ్ అవుట్లెట్లు లేదా ఎంపిక చేసిన రిటైల్ భాగస్వాములకే పరిమితం చేయబడ్డాయి. అయితే కొత్త ఒప్పందం ప్రకారం ఇది నాటకీయంగా అయితే మారడం జరుగుతుంది. బిఎస్ఎన్ఎల్ సేవా కేంద్రాలుగా పోస్ట్ ఆఫీసులు భారతదేశంలో అంతటా దాదాపు 1.65 లక్షల పోస్ట్ ఆఫీసులు బిఎస్ఎన్ఎల్ సేవా కేంద్రాలుగా పనిచేశాయి. అయితే ప్రజలు కొత్త సిమ్ కార్డు పొందడానికి, వారి బిఎస్ఎన్ఎల్ నంబర్ రీఛార్జ్ చేయడానికి లేదా ఇతర టెలికాం సేవను పొందడానికి వారి సమీపంలోని పోస్ట్ ఆఫీస్ను సందర్శించవలసి వస్తుంది. ఈ చొరవ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మరియు గిరిజన ప్రాంతాలలో ప్రయోజనం చేకూరుస్తుంది. ఇక్కడ బిఎస్ఎన్ఎల్కి పరిమితంగా ఉంటుంది మరియు ప్రైవేట్ ఆపరేటర్లను తరచుగా సమర్థవంతంగా చేరుకోలేరు. ప్రైవేట్ టెలికాం కంపెనీలు అధిక లాభదాయకత కారణంగా పట్టణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాలపై దృష్టి పెడతాయి. అయితే బిఎస్ఎన్ఎల్ నిరంతర గ్రామీణ కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ కొత్త సహకారం ద్వారా దేశంలో అత్యధిక వివిక్త గ్రామాలలో కూడా టెలికాం సేవలు అందుబాటులో ఉండేలా చూడడం అయితే ఈ బిఎస్ఎన్ఎల్ చూస్తుంది. ప్రభుత్వ డిజిటల్ ఇండియా అనే విశాల దార్శనికత ఈ చొరవతో ముడిపడి ఉంది. దేశంలోనే అత్యధిక విస్తృతమైన పరిధిని కలిగి ఉన్న పోస్టల్ నెట్వర్క్ని అయితే ఉపయోగించుకోవడం ద్వారా ప్రతి ఇంటింటి స్థానంతో సంబంధం లేకుండా సరసమైన డిజిటల్ సేవలు అయితే మనం అందుబాటులోకి అయితే తెస్తుంది ఇది గవర్నమెంట్. ఇది ప్రక్రియను సజావుగా మరియు ప్రొఫెషనల్గా చేస్తుంది మరియు పోస్టల్ విభాగానికి అదనపు ఆదాయాన్ని కూడా ఇది సృష్టించడం అయితే జరుగుతుంది. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ముందు ఈ ఒప్పందాన్ని అస్సాంలో పైలట్ ప్రాజెక్టుగా పరీక్షించారు. గణనీయంగా కస్టమర్ స్పందన మరియు సమర్థవంతమైన సేవా డెలివరీతో ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఈ విజయం ప్రోత్సహించబడిన బిఎస్ఎన్ఎల్ మరియు తపాలా శాఖకు ఈ చొరవకు దేశవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించుకున్నాయి. ఈ ఒప్పందం అధికారికంగా సెప్టెంబర్ 15న అమల్లోకి వచ్చింది మరియు ప్రారంభంలో 1 సంవత్సరం పాటు కొనసాగిస్తుంది. పనితీరు మరియు ప్రజల ప్రతిస్పందన ఆధారంగా భాగస్వామ్యాన్ని అయితే మరింత పొడిగించే అవకాశం అయితే ఉంది. ఈ ఒప్పందం యొక్క ముఖ్య బలాల్లో ఒకటి భద్రత మరియు పారదర్శకత అయితే ముఖ్యంగా ఇవ్వడం అయితే జరిగింది. బిఎస్ఎన్ఎల్ మరియు ఇండియా పోస్ట్ రెండు ప్రభుత్వ యాజమాన్యంలోనే సంస్థలు కాబట్టి రెండు రక్షణ మరియు సైబర్ భద్రతను ఖచ్చితంగా అమలు చేశాయి. వినియోగదారుల విశ్వాసాన్ని నిర్ధారించడానికి అన్ని సేవలు ఇప్పటికే ఉన్న గోప్యత నిబంధనలకు అనుగుణంగా అయితే ఉండడం అయితే జరిగింది. ఈ సహకారం యొక్క పనితీరును నెలవారీగా పర్యవేక్షిస్తారు మరియు సమీక్షిస్తారు. జవాబుదారీతనం మరియు ఏవైనా సహకారంలో పరిష్కరించడానికి బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కృషి చేస్తున్నారు. టెలికాం సేవలు ఇప్పటికీ ప్రతి గ్రామంలో పోస్ట్ ఆఫీసుల ద్వారా అందుబాటులో ఉన్నాయి. సిమ్ కార్డులు లేదా రీఛార్జ్ల కోసం ప్రజలు ఇకపై బిఎస్ఎన్ఎల్ కార్యాలయాలకు ఎక్కువ దూరం ప్రయాణించవలసిన అవసరం లేదు. ఇక్కడ బిఎస్ఎన్ఎల్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కూడా సిమ్ను తీసుకోవచ్చు. ఈ ఒప్పందం బిఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్ తీసుకువస్తుందని మరియు పోస్టల్ శాఖకు కూడా అదనపు ఆదాయాన్ని సృష్టిస్తుంది. మారుమూల ప్రాంతాల్లోనే కనెక్టివిటీ బలోపేతం చేయడం వల్ల విద్య, గవర్నెన్స్ మరియు వ్యాపారాల అవకాశాలు పెరుగుతాయి. మెరుగైన ప్రాబల్యంతో బిఎస్ఎన్ఎల్ తన మార్కెట్ వాటాను కూడా తిరిగి పొందగలదు మరియు దాని పోటీ స్థానాన్ని కూడా బలోపేతం చేయగలదు. ఈ భాగస్వామ్యం టెలికాంలో రంగంలో బిఎస్ఎన్ఎల్ స్థానాన్ని గణనీయంగా అయితే మెరుగుపరుస్తుందని మార్కెట్ నిపుణులు అయితే భావిస్తున్నారు. జియో మరియు ఎయిర్టెల్ నుండి గట్టి పోటీ కారణంగా ప్రభుత్వ యాజమాన్యంలో సంస్థ ఇటీవల సంవత్సరంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయితే గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాలపై దీని దృష్టి అనేది ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. ఈ పోస్ట్ ఆఫీస్ నెట్వర్క్ ద్వారా టెలికాం సేవలు మరియు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా బిఎస్ఎన్ఎల్ లక్షలాది మంది కొత్త కస్టమర్లు అయితే ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఈ వ్యూహం పౌరులకు అవసరమైన సేవలను అందించడంలో ప్రభుత్వ రంగ సంస్థలు అయితే పాత్ర కూడా బలోపేతం చేస్తుంది. బిఎస్ఎన్ఎల్ పోస్ట్ ఆఫీస్ మాస్టర్ ప్లాన్ విషయానికి వచ్చినట్లయితే కేవలం వ్యాపార ఊహ మాత్రమే కాదు, సంబంధిత డిజిటల్ వృద్ధి వైపు ఒక దార్శనిక అడుగైతే వేయడం అయితే జరుగుతుంది. ఇది టెలికాం సేవలు మరియు మారుమూల గ్రామాల్లో ఉండే
ప్రజలకు కూడా చేరేలా నిర్ధారిస్తుంది. ఇది ఈ సమయంలో పోస్ట్ ఆఫీస్ నెట్వర్క్ కూడా ఒక బాధ్యతను మరియు ఆదాయంగా సాధికారికంగా అయితే కల్పించవచ్చు. సమర్థవంతంగా అమలు చేయబడితే ఈ సహకారం BSNL యొక్క అదృష్టాన్ని మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. భారతదేశం అంతటా డిజిటల్ కనెక్టివిటీని పెంచుతుంది మరియు టెలికాం పరిశ్రమలో ప్రభుత్వ మరియు ప్రైవేటు పోటీకి అయితే కొత్త ప్రణాళికనైతే ఏర్పాటు చేయబడుతుంది. ఈ ప్రజల టెలికాం ప్రొవైడర్గా తన వారసత్వాన్ని తిరిగి పొందే దిశగా BSNL బలమైన అడుగులైతే వేయడం అయితే జరిగింది. చూడాలి మరి BSNL ప్రజల్లోకి ఎంత దూసుకుపోతుందనే విషయాన్ని మనం ముందు చూసుకుంటాం.